హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటరీ వ్లాగ్స్. ఈరోజు మనం గార్డెనింగ్ వ్లాగ్ చూడబోతున్నాము. ఎప్పటి నుంచో నాకు గార్డెనింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే కొంచెం చిన్న స్థలం ఉంది, దాంట్లో చిన్న చిన్న కూరగాయ మొక్కలు అవి మనం ఓన్గా పండించుకున్నవి తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో నాకు కూడా అలా ఎప్పటి నుంచో పెంచుకోవాలి, ఓన్గా మనం పెంచుకొని మనం తినాలి అని చెప్పేసి నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. సో కానీ అంటే రెంటెడ్ హౌస్లో మనకి కుదరదు కదా. అందుకని చిన్న చిన్నగా ఒక చిన్న గార్డెనింగ్ టైప్లో నేను చేసుకుందామని చెప్పేసి సో ఈరోజు మనది ఈ వీడియో వచ్చేసి గార్డెనింగ్ బ్లాగ్. ఈ చూసారు కదా, ఈ పాట్స్ ఇవన్నీ కూడాను ఈరోజు మనము దానికి కిందకి డ్రైన్ హోల్స్ అనేవి పెట్టేసి చక్కగా ఇది కుక్కపీట్ సాయిల్, అంతేకాకుండా వర్మి కంపోస్ట్ అంటే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనేది మనం ఎలా మిక్స్ చేసుకోవాలనేది మొత్తం కూడా ఈరోజు మనం చూడబోతున్నాము. అలాగే ఈరోజు మొత్తం కూడాను పాటింగ్ చూడబోతున్నాం అనమాట. సో వీడియో అయితే కనుక నచ్చిద్ది అని చెప్పేసి అందరికీ భావిస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడాను నేను పర్చేస్ చేశాను, గార్డెనింగ్ టూల్స్ ఇవన్నీ. సో ఫస్ట్ ఇవన్నీ కూడాను వేసేసుకున్నాము. సో ఫస్ట్ అయితే నేను గ్లౌజెస్ వేసేసుకున్నాను. తర్వాత కోకోపీట్ని కట్ చేద్దాము. ఈ బకెట్ వాటర్లోకి ఇది సరిపోతుందో లేదో నాకు ఐడియా లేదు, ఫస్ట్ వేసేస్తాను, పడిపోతుంది. సో ఇది ఈ లోపు అయితే కనుక మనకి సోక్ అవుతూ ఉంటుంది కదా, ఇది మొత్తం కూడా వాటర్ని తీసేసుకుని చక్కగా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ లోపు మనం వీటన్నిటికీ కూడాను డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకుందాము. పాట్స్ అనేవి ఈ విధంగానే వస్తాయి, డ్రైన్ హోల్స్ అనేవి కూడా మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 3 పెట్టేస్తాను, సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీనికైతే డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాము. ఇది నేను యూజ్ చేస్తున్నది టెస్టర్ ఉంటుంది కదా, టెస్టర్. ఇది ఎలాగో వర్క్ అవట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి క్యాండిల్ పెట్టేశాను. క్యాండిల్లో ఇది కొంచెం ఇలాగా హీట్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు పెట్టేద్దాము. సో చూసారు కదా, ఇక్కడ పెట్టాం కదా. నెక్స్ట్ ఇది తీసేసి ఇక్కడ పెడదాం ఆల్టర్నేట్గా. మొత్తం 6 ఉన్నాయి. 6 పెట్టేసాం అనుకోండి, సాయిల్ ఎక్కువగా పోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక 3 పెట్టేద్దాము. ఇక్కడ ఒకటి, ఇది వదిలేసి ఆల్టర్నేట్గా పెట్టుకుందాం. ఓకే, ఇలా 3 డ్రైన్ హోల్స్ పెట్టేసుకున్నాము, అనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అన్ని పాట్స్కి కూడా మనం డ్రైన్ హోల్స్ అనేవి పెట్టేసుకొని చూపిస్తాం. చూసారా, మనం వాటర్ ఏమో ఎక్కడి వరకు పోసాము, ఇదేమో మొత్తం ఇలా లాగేసుకుంది అనమాట. అంటే ఇది మనకి ఇప్పుడు ప్లాంట్స్లో ఇలా వేయడం వల్ల వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. అందుకని అందరూ చాలా బాగా కోకోపీట్ యూజ్ చేస్తున్నారు. సో గైస్, ఇప్పుడైతే కనుక మనం సాయిల్ మిక్సింగ్ చేసుకుంటున్నాము. సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా ఉండాలి అంటే, ఇది వచ్చేసి రెడ్ సాయిల్ నేను కొన్నది. అంటే గార్డెనింగ్ సాయిల్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. బ్లాక్ సాయిల్ తీసుకోవచ్చు, రెడ్ సాయిల్ తీసుకోవచ్చు, లేదా రెండు మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే కనుక మాయిశ్చర్ బాగా బాగుంటుంది అని చెప్పేసి ఇది రెడ్ సాయిల్ తీసుకున్నాను. అలాగే మనకి హోమ్ గార్డెనింగ్లో కానీ టెర్రస్ గార్డెనింగ్లో రెడ్ సాయిల్ బాగుంటుంది, మొక్కలు బాగా వస్తాయి అనమాట. రెండు మిక్స్ చేసుకున్నా బాగుంటుంది. ఇదైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు రేషియోస్ ఏంటంటే, ఇది ఒక 50% తీసుకోవాలి. అంటే ఈ 50% తీసుకున్న తర్వాత మనకి కోకోపీట్ ఒక 20%, అలాగే వెర్మీ కంపోస్ట్ 20%, ఆ 10% వచ్చేసి మనకి పసుపు పొడి, అలాగే వేప పొడి, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఇంకా నేనేం మిక్స్ చేద్దాం అనుకుంటున్నానంటే, మన దగ్గర ఉంటాయి కదా ట్యాబ్లెట్స్, అంటే విటమిన్స్, ఐరన్, బి కాంప్లెక్స్, ఇంకా కాల్షియం, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి క్రష్ చేసేసుకొని చక్కగా ఈ మిక్సర్ మీద, అంటే సాయిల్ మిక్సర్ మీద మొత్తం కూడా వేసేసుకొని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కనుక మనం రెడ్ సాయిల్ యొక్క 5 బాక్సెస్ ఇలాగా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇదనమాట, ఇది ఒక 1 బాక్స్ కదా.
సో ఇది మనకి చక్కగా మంచిగా సోక్ చేసి పెట్టి తర్వాత డ్రైన్ చేసినటువంటి కోకోపీట్. నెక్స్ట్ వెర్మి కంపోస్ట్. సో వెర్మి కంపోస్ట్, కోకోపీట్ ఇంకా సాయిల్ మొత్తం కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. సరిపడా మాయిశ్చరైజర్ అంటే ఎలా ఉండాలంటే సాయిల్ మాయిశ్చరైజర్ ఇలా మనం పిడికిలు బిగిస్తే ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇలా అనగానే ఇలాగా పౌడర్ అయిపోయి ఇలా కింద పడిపోవాలి. ఎందుకంటే నాకు ఫార్మర్స్ చెప్పారు ఏ విధంగా మిక్స్ చేసుకోవాలనేది. సో అది నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను ఆ స్టెప్స్ అనేవి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం కూడాను వెర్మి కంపోస్ట్, కోకోపీట్ చూసారా మొత్తం కూడా మనకి ఇలాగా స్క్రబ్బర్ గా కనిపిస్తా ఉంది. ఈ విధంగా మనకి పసుపు కొంచెం ఈ విధంగా ఎందుకంటే మనకి వేళ్ళు తెగుళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా మనకి పసుపు యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమి అలాంటి ప్రాపర్టీస్ ఉన్నది కాబట్టి పసుపు మనం ఇలా ఈ విధంగా కనుక కొంచెం మిక్స్ చేసుకున్నట్లయితే కనుక చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమైనా ప్లాంటింగ్ చేసినా సరే ఆ ప్లాంట్స్కి కానీ ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయి కదా కింద రూట్కి. సో ఆ రూట్కి ఎలాంటి తెగులు అంటే వేళ్ళ తెగుళ్ళు అలాంటివి రాకుండా పసుపు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఇదైతే కనుక ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు మనము టాబ్లెట్స్ కూడా వేసుకుంటాం. ఇవైతే బి కాంప్లెక్స్ అండి. ఇప్పుడు నా దగ్గర అయితే కనుక బి కాంప్లెక్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే నాకు కొంచెము ఇది హిమోగ్లోబిన్ ఇవి ఇట్లన్నిటికి కూడాను మల్టీవిటమిన్స్ బి కాంప్లెక్స్ ఇచ్చారు. నేను యూజ్ చేయట్లేదు. ఎక్కువ నేను టాబ్లెట్స్ కూడా ఇంటేక్ తీసుకోను. న్యాచురల్ వేస్లోనే చూస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ అసలు లోపలికి టాబ్లెట్స్ అనేవి ఇంటేక్ తీసుకోవడానికి ట్రై చేయను. ఇదనమాట అండి. ఇప్పుడు నా దగ్గర అయితే బి కాంప్లెక్స్ ఉంది. మీ దగ్గర ఏవైతే కనుక ఐరన్స్ విటమిన్స్ ఇవి ఇంకా ఏమైనా క్యాప్సిల్స్ ఉన్నా అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పైర్ అయిపోయినవి కూడా కొంతమంది ఇంట్లో ఉంటాయి కదా. సో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చూసారా ఇదంతా కూడాను ఒక షీట్ మొత్తం వేసేస్తున్నాను నేను టాబ్లెట్స్. సో ఇప్పుడు మొత్తం ఇది మిక్స్ చేసేసుకోవాలి. పెట్టేసాము. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్ పెట్టడానికి, అది కూడా జామ మొక్క పెట్టడానికి. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి మనకి ఇప్పుడు జామ మొక్క పెడుతున్నాం అనమాట. అగ్రికల్చర్ వీడియోస్లో మనము షూట్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి ఒక ఫార్మర్ ఇచ్చిన అంటే ఆయన ఒక నర్సరీ కూడా నడుపుతున్నారు. నర్సరీలో వచ్చేసి మనకి బత్తాయిలు అలాగే జామకాయలు అన్ని నర్సరీలో అయితే కనుక ఉంటాయి. ఏంటంటే వాళ్ళ దగ్గర స్పెషాలిటీ చిన్న చిన్న ప్లాంట్స్కి ఇంత ప్లాంట్స్కి మనకి ఫ్రూట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మొత్తం కూడాను హై ఈల్డింగ్ వెరైటీస్ ఉంటాయి. సో అందుకని నేను ఒక ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను. ఓన్ హౌస్ అయితే ఒక 2-3 తెచ్చుకోవచ్చు. బట్ రెంటెడ్ కాబట్టి చిన్న ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను. ఇది ఆల్రెడీ ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు అయితే కనుక చిన్న చిన్న కాయలు అయితే 2 ఉన్నాయి జామకాయలు. కాకపోతే ఏంటంటే చిన్న జామకాయల్ని అలా పక్షులు వచ్చేసి కింద వాలినప్పుడు ఆ జామకాయలు ఇరిగిపోయినాయి 2 కూడా. తర్వాత నేను ఏం చేశానంటే ప్రూనింగ్ చేస్తుంటే ఈ మధ్య బాగా వస్తున్నాయని చెప్పేసి విన్నాను. ఫార్మర్స్ కూడా ప్రూనింగ్ బాగా చెప్పారనమాట. సో నేను కూడా ప్రూనింగ్ అనేది చేద్దామని చెప్పేసి పైకి వచ్చిన ఏవైతే లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్ అన్ని కట్ చేసాను. కట్ చేసిన తర్వాత చూసారా కట్ చేసి పైన మీకు ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్లో కూడా పెట్టాను. పైన వచ్చేసి అలోవెరాను ఇంకా పైన చిన్న ఈ మట్టి కొంచెం వెట్ చేసేసి మట్టి పెట్టేశాను. తర్వాత కింద నుంచి బాగా చిగుర్లు అయితే కనుక మంచిగా వచ్చాయి. చాలా బాగుంది. అసలు కట్ చేసేటప్పుడు చాలా భయం వేసింది నాకు. అంటే వస్తుందా రాదా అసలు ఒక్క ఆకు కూడా లేకుండా కట్ చేస్తాను. చాలా భయం అనిపించింది వస్తుందా రాదా అని ఫస్ట్ టైం కదా. తర్వాత చాలా డేస్కి వచ్చేసింది. చాలా హ్యాపీ అనమాట. సో మొత్తం కూడా మనం మట్టి ఫిల్ చేసుకోకూడదు. ఈ మొత్తం కూడాను ఈ విధంగా వేసుకొని తర్వాత మధ్యలోకి ఇలా హోల్ పెట్టుకోవాలి. మన హ్యాండ్తోనే జస్ట్ ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇది మన బుజ్జి ప్లాంట్. ఈ పైన చూసారా అలోవెరాది ఇది డ్రై అయిపోయింది. తీసేయచ్చు. బట్ వాటర్ పోసాక కొంచెం వెట్ అయిన తర్వాత తీసేద్దాము. సో ఇప్పుడైతే కనుక మనం ఈ కవర్ అనేది తీసేసుకుంటున్నాము. ఇదంతా కూడా కంపోస్టే అండి. సో చూసారా రూట్స్ అన్నీ కూడా కింద వరకు వచ్చేసింది.
ఇది కూడా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా కంపోస్ట్ లాగానే ఉంది, సాయిల్ అయితే కాదు. కంపోస్ట్ ప్లస్ కోకోపీట్ ఉన్నాయి వీటిల్లో. సో చాలా బెటర్గానే ఉంది. అందుకే కదా మనకి ఇంత బాగా ఫ్రెష్ బ్లూమింగ్ వచ్చేసింది మొత్తం కూడా. ఇక్కడ కూడా చూసారా, మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలా అయితే పెట్టేస్తున్నాను నేను. ప్లాంట్ని అయితే ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నేను మొత్తం కూడాను సరౌండింగ్ మొత్తం జస్ట్ అలా సాయిల్తో మిక్స్ చేసి వేసేస్తాను. ఈ సాయిల్ సరిపోయిద్దని నేను అనుకుంటున్నాను. అంటే మనకి ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ వరకు వేసుకున్నాను కదా, సరిపోతుంది. వాటర్, ఇది వచ్చేసి మనకి కోకోపీట్ వాటర్ అండి. ఇందాక మనము కోకోపీట్ని ఆ విధంగా చేసుకున్నాం కదా మొత్తం కూడా. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది వాటర్కి. అలాగే ఇది మంచి ఫ్రూట్ ప్లాంట్ కదా, మొత్తం కూడా ఇలా వెట్ చేసేసుకోవాలి. చూసారు వాటర్ ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో, చాలా మంచిగా వెళ్ళిపోతున్నాయి లోపలికి. సో గైస్ ఇప్పుడైతే కనుక మొత్తం సాయిల్ అన్నిటిలోకి ఫిల్ చేసేసాం చూడొచ్చు. గ్రో బ్యాగ్స్, అలాగే ఇంకా అక్కడ పాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాము. మార్నింగ్ ఎప్పుడు 10కి స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ టైంకి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్ కొన్ని ఇక్కడ ఉంచేసి, కొన్ని వచ్చేసి అటు పక్కన చిన్న సందు లాంటిది ఉంది, దాంట్లో పెట్టేసి ఏవైతే క్లైంబర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పాదుల టైప్లో, అవి అయితే కనుక ఆ చిన్న సందులోకి పైకి ఎక్కిద్దామని చెప్పేసి ఆ సందు మొత్తం క్లీన్ చేశాను. ఆ బల్లి పెట్టిన టార్చర్ అయితే నన్ను అంతా ఇంత కాదు. అది వస్తుంది అనే లోపు అమ్మ లోపలికి వెళ్ళిపోయారు, డోర్ వేసేసారు. కనీసం అమ్మ ఒకసారి హెల్ప్ చెయ్యి అంటే, దాని లోపల ఏంటంటే సందులో చిన్న చిన్న టేబుల్స్ టైప్లో ఉన్నాయి, అవి తీయడానికి అనమాట నా ప్రయత్నము. అవి తీసేసి చక్కగా ఇలాంటివి ఉన్నాయి కదా మనకి క్లాత్స్ ఇవి డ్రై చేసుకునే తీగలు, ఆ వాటికి ప్లేస్లో అవి కట్టేసి చక్కగా క్లైంబర్స్ని అలా ఇలా తీగల్లాగా పాకిద్దాము అని చెప్పేసి నేను అనుకోవడము. సో అందుకని ఇంకా పసుపు నీళ్ళు ఇవి అర్థమైంది కదా మీకు, పసుపు నీళ్ళు చల్లేసారు. ఇంకా బల్లి టచ్ అయింది నా కాలికి, ఇంకా గట్టిగా అరచేసాను అనమాట. సో ఇందులో వచ్చేసేమో ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఏమో మైక్రో గ్రీన్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. వీటిలో వచ్చేసేమో ఫ్లవర్స్ ఇలాంటివి ఇంకొక 2 తీసుకోవాలండి. ఎందుకంటే నేను కొందరు ఫార్మర్స్ దగ్గర, నేషనల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ అనంతపురం దగ్గర నుంచి నేను వాటర్ యాపిల్ తెచ్చుకున్నాను. ఆ వాటర్ యాపిల్ సైజ్ కూడాను మనకి ఇక్కడ మన దగ్గర అయితే ఇంతే ఉంటాయి కదా, వాటర్ యాపిల్ సైజ్ ఇంత ఉంది, చాలా పొడుగ్గా ఉంది. షార్ట్స్లో కూడా మీకు పెట్టే ఉంటాను, కింద రిలేటెడ్ దాంట్లో మెన్షన్ చేస్తాను. సో ఇదైతే దీనికి సరిపోతుంది చక్కగా గోవా ట్రేకి. ఇలాంటిదే ఇంకొక 2-3 తీసుకుంటే వాటర్ యాపిల్ ప్లాంట్ ఒకటి, ఇంకా ఇంకేంటంటే రేర్గా దొరికే ఫ్రూట్స్ పెట్టుకుందాము అని చెప్పేసి. కానీ ఇన్ని కొన్నాను కానీ అంటే రెంటెడ్ హౌస్ కదా, నాకు ఎందుకో ఇవన్నీ ఎక్కడ పెట్టాలని భయం వేస్తుంది. కాకపోతే వీటిలో వచ్చేసి వెజిటేబుల్స్వి పెడుతూ ఉంటాను. వీటిలో ఏమో ఈ రెండిట్లోనూ ఈ 3 ఇక్కడ గ్రో బ్యాగ్స్ పెట్టాను కదా, వీటిలో వచ్చేసేమో మైక్రో గ్రీన్స్ పెట్టేసుకుని ఇక్కడ ఎప్పుడు మనం కట్ చేసుకొని అలా సలాడ్స్లోకి వాటిలోకి అయితే కనుక చాలా బాగుంటుంది. ఇవి చెప్పాను కదా వెజిటేబుల్స్. సో ఇది నా ప్లానింగ్ అయితే కనుక ఇలా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. బట్ ఇంకా ఓన్ హౌస్ ఉంటే ఇంకా బాగా గార్డెనింగ్ చేసుకుంటాను. లేక ఎన్ని డేస్ వెయిట్ చేశాను. సో రెంటెడ్ హౌస్ అయినా సరే ఉన్న వాటిలో కొంచెం పెంచుకుంటూ ఉంటే, ఇప్పుడు వర్మి కంపోస్ట్కి బదులుగా కౌడంగ్ మాన్యూర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అదైతే అసలు మనకి చాలా బెటరు. ఒక బఫెలో డంగ్ 6 kgsలో ఉన్నటువంటి సాయిల్కి యూజ్ అయ్యే ప్రోటీన్స్ అవన్నీ కూడాను మనకి కౌడంగ్లో 1/2 kgలో దొరికేస్తుందంట. ఫార్మర్స్ చెప్పారు నాకు ఇది. సో నేను చాలా ట్రై చేశాను, బట్ ఏంటంటే నాకు దొరకలేదు. అందుకనేసి నేను ఇంకా ఇది షాపింగ్స్ చేసేసాను అనమాట. యాప్స్ నుంచి వెర్మి కంపోస్ట్, సాయిల్ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాదు ఎప్పుడెప్పుడైతే నేను ఏమేమి సీడ్స్ వేస్తూ ఉంటానో అవి గ్రో అయ్యేటప్పుడు కూడా మీకు మంచి అప్డేట్ అనేవి ఇస్తూ ఉంటాను. అలాగే షార్ట్స్లో కూడా పెడుతున్నాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు కూడా చిన్న ప్లాంట్స్ అలాగే మైక్రోగ్రీన్స్ అన్నీ చక్కగా పెంచుకోండి, మీ చేతులతో పెంచుకోండి. అలా మనం కూరలు తింటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్, బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.